వెల్కమ్ టు ది సార్స్. ఈరోజు మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ బెలూన్ గుహలు కర్నూలు జిల్లా కొలిమిగుండాల మండలం బెలూన్ గుహ అనే గ్రామం. బెలూన్ గుహ దగ్గర ఉన్నాం మనము. ఇవి సాధారణంగా 10 లక్షల సంవత్సరాల నుంచి ఏర్పడ్డాయి. అది ఎలా తెలిసిందంటే రాబర్ట్ బ్రూస్లీ అనే ఆయన ఐరోపా వాసి పుస్తకాల్లో ఎక్కించారు. ఇవి సాధారణంగా గుహలు 3.25 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. ఇవి ఎలా తెలిసిందంటే ఒక ఆయన గుహల పరిశోధకుడు హెచ్డి గేబెర్ అనే ఆయన బృందంతో కలిసి మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఎంత దూరం ఉందని తెలుసుకొని ఈ పుస్తకాలు ఎక్కించడం జరిగింది. ఇవి సాధారణంగా 2000 సంవత్సరంలో ఆ ఏపీ ఆర్కియాలజిస్ట్ అనే సంస్థ తీసుకుని దాన్ని డెవలప్ చేసి 2003లో మొత్తం పర్యాటకులకు ప్రజలకు అందరికీ తెలిసి అంత 2003 నుంచి పర్యాటకులు స్టార్ట్ చేశారు చూడడానికి. 3.25 కిలోమీటర్ల దూరం ఉన్న బెలూన్ గుహలు మొత్తం చుట్టూ మొత్తం గాలి కూడా ఉండదు అక్కడ సరిగా. అంత విపరీతంగా లోయలు ఆ గుంతలు చాలా ఉంటాయి అక్కడ. మనం చూద్దామండి ఫ్రెండ్స్. అలా ఇక్కడ చూసి ఆలోచించవలసిన ప్లేసులు 9 ఉన్నాయి ఫ్రెండ్స్. 1 ధ్యాన మందిరం, 2 వెయ్యి పడగలు, 3 మండపం, 4 ఊడల మర్రి మండపం, 4 మాయా మందిరము, 5 పాతాళ గంగ, 6 శాంటిక్ టైప్ అని, 7వది వచ్చేసి కప్పలో ఉన్న బొంగరపు గుంతలు, అలాగే పైన పక్కన గల గుంతలు, 9వది చిక్కున్నట్లు ఉండే అడ్డగీతలు, వరుసగా పగుళ్ళు. ఇవి ఫ్రెండ్స్. మరి ఎందుకు ఆలస్యం, చూద్దామండి ఫ్రెండ్స్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చలపతి రెడ్డి హాల్ వెళ్తున్నాం ఇప్పుడు. బెలూన్ గుహలో
చూడండి ఫ్రెండ్స్, ఓన్గా తిప్పేశాను ఆయన. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెళ్లి గుహలో చాలా గాలి కూడా ఆడడం లేదు. మేము చాలా కష్టపడి లోపలికి వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్స్ ఉన్నాను వెనక, అందరు కలిసి వస్తున్నాను. ఇంకా అసలు గాలి కూడా లేదు సరిగా. ఇక్కడ చెమటలు పట్టేస్తాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, గుహలు ఎలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ పెట్టారు. గాలి ఇక్కడ మాత్రమే ఉంది. ఇంకా గాలి పీల్చుకోవడం వల్ల మనము ఇంకా ముందుకు వెళ్ళచ్చు. వెయ్యి పడగల ధ్యాన మందిరానికి వెళ్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెయ్యి పడగలు ఫ్రెండ్స్. లోపలికి ఉన్నాయి. ఇట్లా లోపల అదంతా చూడండి ఫ్రెండ్స్. లోపల ట్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అంతా వెయ్యి పడగలు. గాలి కూడా లేదు ఇక్కడ అసలు. చాలా విపరీతంగా ఉంది. బీపీ షుగర్ ఉండే వాళ్ళకి, ఆస్మా ఉండే వాళ్ళకి తట్టుకోలేరు ఇక్కడ. గాలి లేని చోటుకు వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము మెడిటేషన్ చేసాం ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా అద్భుతమైన ఉన్నతమైన వెయ్యి పడగల ధ్యాన మందిరం. నేను చాలా ఫీల్ అయ్యాను ఇక్కడ. మర్రి మండపం. ఇది ఎక్కడ? ఇది ఎక్కడ? అది కోటలింగాలు. ఇది కూడా మర్రి. ఫ్రెండ్స్, ఇంత గదిలో అసలు గాలి కూడా లేదు. అవునవును, గాలి కూడా లేదు. వెళ్తున్నాం ఈ రోజు. చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ అసలు కొండలు ఎలా ఉన్నాయో చూడండి. అప్పటి వాళ్ళు ఎలా నిర్మించుకున్నారు. అప్పుడు దీంట్లో నివసించే వాళ్ళంతా కొండ గృహంలో. గాలి కూడా లేదు. అప్పుడు వాళ్ళకి గాలి కూడా అవసరం లేదు. అలా ఉన్నారు. గాలి కూడా అవసరం లేదు వాళ్ళు, అప్పటి వాళ్ళు పూర్వీకులు. ఒక గృహం ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వాటర్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి. ఇక్కడ కూడా ఒక గృహం ఉంది ఫ్రెండ్స్. చూడండి, లోపలికి అలా వెళ్ళాలి. అలా నుంచి అటు వెళ్ళిపోవాలి. లోపల చాలా ఎంతో మనిషి పోవడానికి కూడా అంత లేదు. భారీ లేదు అసలు. అబ్బా ఫ్రెండ్స్, ఊడల మర్రి మండపం మర్రి దగ్గరికి వచ్చాం. ఎక్కడికి పోతామో ఏ దారిలో వస్తామో మనకే తెలియదు. ఇక్కడ ఒక చోటు ఉంటామో ఒక చోటు ఉంటాం. ఎన్ని రూట్లో ఏ రూట్ వెళ్తామో ఏ రూట్లో వచ్చినా మనకే తెలియదు.
కూడా మరి అమేజింగ్. అసలు గాలి కూడా ఆడప్ప ఇంత అద్భుతంగా చూడండి. వాటర్ చూడండి ఇక చల్లగా చూడండి. ఇక ఎంత తడిగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ తడి ఎలా ఉంది. చల్లగా నీరు కూడా వస్తుంది చూడండి. దీన్ని ఊడల మరి అంటారు కనిపిస్తున్నాయి కదా, దీనే ఊడల మరి అంటారు. ఇంకా ఇక్కడ చేయి చూపించాను చూడండి, పట్టుకుంటా ఒక చేతిలో మొత్తం తడిగా ఉంది ఇక్కడ. వా షుగర్ పేషెంట్లు, బీపీ ఉండేవాళ్ళు ఇక్కడ రాలేరు. బీపీ కోన్నారు చూడండి ఫ్రెండ్స్, ఇంకా అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, పాము పుట్టలు మొత్తం పాము పుట్టల మాదిరి ఉంది అంత బుడల మరి. చూడు ఇంకా లోతు ఇంకా వెళ్ళేట్లా ఉంది, ఇంకా దారి లేదు అక్కడ పోవడానికి కూడా. ఉందో లేదో తెలియదు, అది కూడా ఉందో లేదో తెలియదు మనకి కూడా. మనం ఇంతవరకే వచ్చాము ఇక్కడికి. మా ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మేము నలుగురు ప్రయాణం చేసాం ఇక్కడికి. హలో హాయ్. ఇది ఊడల మారి అంటారండి. ఇక్కడ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇట్లా ఉంటుందని, ఇట్లా చూస్తామని మనం కల్లో కూడా ఊహించలేదు, కానీ చూసాం. సాటిస్ఫై చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నాము. కానీ సో హ్యాపీ. దయచేసి చెప్తాం, బీపీ షుగర్ ఉండే వాళ్ళు రాకండి, ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇక్కడ. పూర్వీకులు తల్లి కార్యక్రమాలు ఈ గుహలు అంటే మనకైతే అవి ఉన్నాయి ఏది కాబట్టి వాళ్ళకి గుహలో ఉండి పెళ్లి చేసుకుని అంత మొత్తం ఇది ఒక కళ్యాణ మండపం లాగా వాళ్ళకి పూర్వీకులకి. మనకి కాదు, మనకైతే అవుట్ సైడ్ ఇక్కడ పెళ్లి చేయాలి, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. చేసుకోవాలి జస్ట్ చేసుకుంటే one member married, another 3 members unmarried. This is marriage. చూడండి ఫ్రెండ్స్, ఎంతగా లోతుగా ఉంది లోయలు కూడా. బాబా 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 చూడండి ఫ్రెండ్స్, ఇంత లోయ. కోట్లింగారు వెళ్తున్నాం, ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఫ్రెండ్స్. చాలా ఎగ్జైటింగ్ లో ఉన్నా కోటలింగాలు చూడాలని. ఇదే ఏరియాలోనే ఇదే చూడండి, ఏం పెట్టాలంటారు మీరు. పైన ఉన్న గాలిని తీసుకొని ఇక్కడ విజిట్ యాత్రికులకి ఆ గాలిని అందిస్తున్నారు. డిస్టెన్స్ ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? అక్కడికి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ అంటే ఇక్కడ గాలి ఉండదు. ఇదంతా గాలి ఉంటుంది, మొత్తం పైన ఉన్న గాలిని తీసుకొని యాత్రికులు తీసుకుంటున్నారు ఇక్కడ. ఎలా నా ఫ్రెండ్స్, మళ్ళీ కోట్లింగాలు గాలి మొత్తం వాటర్ వచ్చి వర్షాకాలం వస్తే ఇక్కడ రాలేదు. మొత్తం బురద వాటర్ అంతా ఉండిపోతుంది ఇక్కడ. ఏమున్నా వేసవి కాలంలో రావాలి ఇక్కడికి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయి. ఇంత అద్భుతంగా నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా లోపల కూడా వెళ్ళవచ్చు, చాలా చాలా లాంగ్ ఉంది అక్కడికి. గుహ మాది పెద్ద మాది లోపలికి ఎలా ఉంది, ఇక్కడ బంద్ చేసేసారు. నిదానంగా చూడండి, ఎరుకులు లా ఉండే వాళ్ళైతే పట్టరు. నేను ఏదో చలపా ఉన్నాను కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నాను. తల ఎత్తుకోవడానికి ఉండదు, తల వంగాలి. తల ఎత్తితే బుర్ర పగుతుంది. కొంచెం స్కిడ్ అయినా కిందకి జారుతాం. ఫ్రెండ్స్ పైన ఎలా ఉంది, అది ఎంత అద్భుతంగా ఉంది చూడండి.
ఇది కూడా ఒక గుహనే, లోపలికి వెళ్ళడానికి ఇదంతా బంద్ చేసేసారు. లోపలికి వెళ్ళకూడదు, వర్షం వచ్చిందంటే అక్కడ ఉండిపోతుంది అంతే. ఇంక బయటకు రాలేం, ఇంక లోపలికి వెళ్ళామంటే ఇంక మర్చిపోతుంది. ఇంక చూడండి ఫ్రెండ్స్, చాలా ఎంత ఎరుకుగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఎంత ఇరుగ్గా ఉంది, లా ఉండే వాళ్ళే పట్టదు, చూసుకొని వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఇంత అద్భుతంగా ఉంటుందని ఇప్పుడే మా తోటి ప్రాణులు బయటకు వచ్చారు, చూసి కోట్లింగాలు చూసి మందిరానికి వెళ్తాను. ఇలా మాయా మందిరానికి వెళ్ళాలి, ఇక్కడ పాతాళ గంగకి వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ మనం మాయా మందిరానికి వెళ్దాం. లోపలికి ఎలా ఉన్నాయి మాయా మందిరం? ఇది కోట్లింగాల దారి, ఇది మాయా మందిరం దారి. ఫస్ట్ మనం కోట్లింగాల దారికి వెళ్దాం ఫ్రెండ్స్. నువ్వు రాదు ఇచ్చేప్పుడు సరిగా లేదు. ఇక్కడ లోపలికి ఎట్టనే ప్రయాణం చేస్తున్నా. పాతాళ గంగ దగ్గరే చూసి వద్దాం అది ఎలా ఉందో. అబ్బా చాలా ఏందబ్బా, ఇటు కూడా బయటకు వెళ్ళడానికి దారి ఉంది. दारी चलो ये देखो ये भी हिल रहा है पूरी तो भिजी हुई है वो पता नहीं क्यों जा रहे हैं बाप चल ఏందా ఇది పాతాళ గంగ దారి పెట్టేసాం మేము పాతాళ గంగ ఇక్కడ ఉంది అబ్బా ఇంత అద్భుతంగా నేను అసలు ఊహించుకోలేదబ్బా వాటర్ చూడండి ఎలా ఉన్నాయి ఎంత క్లీన్ గా ఎంత నీట్నెస్ గా ఇదే ఫ్రెండ్స్ పాతాళ గంగ పాతాళం నుంచి వాటర్ ఇక్కడ ఉన్నాయి అబ్బా ఇప్పుడే కొద్దిగా చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నాయి నీళ్ళు పర్లే బాగా ఉన్నాయి చూడండి ప్లస్ లింగం ఆ లింగం కింద పాతాళ గంగ రండి బయటికి రండి తొందరగా జాగ్రత్త రండి అక్కడ జారుతుంది వనూరు సమీరా పాతాళ గంగి నుంచి బయటకు వస్తున్నాము చాంద్ బయటికి రా జాగ్రత్త అక్కడ జారుతుంది కాలు చాలా లోతుగా ఉంది పైన తల తగులుతుంది చాలా కష్టంగా ఉంది దయచేసి మెట్లు ఎక్కకండి అది మంచిది కాదు బాగలేవు ఇలా ముందు నుంచి మనం వెళ్దాం మళ్ళీ కావాలంటే టాటా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మాయా మందిరం ఇది సిగ్నల్ మనకు ఇది సిగ్నల్ ఫ్రెండ్స్ మాయా మందిరం పోవడానికి దారి స్టార్ట్ అయింది మాయా ये माया मंदिरम माया माया చేసే వాళ్ళు మందిరం కాదు ఇది మాయ చేసే ప్లేస్ ఇది మందిరం అంటారు అబ్బా అలిసిపోయాను ఫ్రెండ్స్ చాలా అలిసిపోయారు వాటర్ మొత్తం స్నానం చేసినట్లు ఉంది ఇక్కడ అంతా
కానీ ఈ మాయ మందిరం ఒప్పుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే సేమ్ అలానే ఉంది మాయ చేసే మందిరం లాగా. కెమెరామెన్ వెళ్తున్నాం, కోటి లింగం దొరకడం లేదు మాకు. ఇప్పుడు అదే పనికి వెళ్తున్నాం, కోటికే తప్ప ఏ గుహకి వెళ్ళము. ఇంతసేపు కనీసం అంటే 45 నిమిషాలు పట్టింది కోటి లింగాలు దొరకడానికి. 45 నిమిషాలు పట్టింది. ఫ్రెండ్స్ గాలి లేక సతమత పైన ఫిల్టర్ ఇక్కడికి వచ్చి అక్కడ యాత్రికులు అక్కడ గాలి తీసుకుంటారు. అక్కడ గాలి లేక అల్లాడిపోతుంటే ఆ గాలి తీసుకొని ఇక్కడ కిందికి పంపిస్తున్నారు. ఇక్కడ గాలి ఉండదు అసలు, పైనుంచి గాలి మిషన్లు పెట్టి ఇక్కడ కిందికి పంపిస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఇక్కడ చూసే వాళ్ళంతా ఆక్సిజన్ అందించి పైపుల ద్వారా ఒక మిషన్ పెట్టి జనరేటర్ ద్వారా అందిస్తున్నారు. చాలా బాగా ఇక్కడ ద్వారా ఎయిర్ వస్తుంది. ఫ్రెండ్స్ లింగాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇంకా మొత్తంగా కోటి ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇంత అద్భుతంగా కోటి లింగాలప్ప. సాక్షాత్ పరమశివుడు ఇక్కడే వెలిచాడు. కోటి శివలింగాలు మొత్తం. మా ఫ్రెండ్స్ అంతా బయటకు వెళ్తారు. మొత్తం అయిపోయింది, ఇంకా బయలుదేరడానికి. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. 4 చూసాం, ఆయా మందిరం ఒకటి, గోడలవర్ ఒకటి, కోటిలింగాలు ఒకటి, పాతాళగంగ ఒకటి, అన్ని చూసాం. వెళ్దాం.